మోడీని ఎలాగైనా గద్దె దించాలి, ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు. ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మోడీజీని ప్రధాని పదవి నుండి దించే వరకు ఇల్యూమినాటి వదలదు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా మోడీజీ విషయంలో వ్యతిరేకంగా ఉంది. అయితే ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్లు మోడీజీకి మద్దతుగా గట్టిగా నిలబడుతున్నారు. జార్జియా మెలోని ఇటలీని ముస్లిం వలసదారులతో నింపడానికి సిద్ధంగా లేదు. తన ఎన్నికల ప్రచారంలో ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తూ వస్తుంది. అఫ్కోర్స్ మోడీజీని రోల్ మోడల్గా తీసుకుని పనిచేస్తున్నానని బహిరంగంగానే చెప్తోంది. రష్యా ఉక్రెయిన్ల విషయంలో నేరుగా జోక్యం చేసుకుని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ అమెరికా ఒత్తిడి ఉన్న అమెరికన్ F-18 క్యారియర్ బెస్ట్ ఫైటర్ జెట్స్ని కాదని రఫెల్ M జెట్స్ కొనడానికి ఒప్పందం చేసుకోవడం వెనక మోడీజీ ఫ్రాన్స్ పట్ల చూపిన దృఢమైన విశ్వాసం మరియు ఎలాంటి జాప్యం లేని పేమెంట్స్ అనేవి మ్యాక్రాన్ని భారత్ వైపు ఉండేలా చేశాయి. యూరోపియన్ యూనియన్ సెక్రటరీ మార్క్ రుట్టే మాత్రం ట్రంప్ వర్గం వైపు నుండి భారత్కి చికాకులు సృష్టిస్తున్నాడు. మార్క్ రుట్టేని EM జయశంకర్ గారు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇల్యూమినాటీకి యూరోప్ అండలేకుండా చేస్తున్నారు. జస్ట్ మీ భద్రత మీదే, అమెరికాకి సంబంధం లేదు, కావాలంటే అమెరికా నుండి ఆయుధాలు కొనండి అని ట్రంప్ చేత చెప్పించడం వెనక ఇక మీదట యూరోప్ తమకు పనికిరాదు అనే నిర్ణయానికి రావడమే. ఇల్యూమినాటీకి ఆసియాలో ప్రధాన అడ్డంకి చైనా జిన్పింగ్, భారత్ నుంచి మోడీజీ. జిన్పింగ్కి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి 10 ఏళ్ళు అవుతున్నా అవి సఫలం అవడం లేదు. అదే మోడీజీ విషయానికి వస్తే ఇల్యూమినాటీకి భారత్లో ప్రతిపక్షాలు ఉన్నాయి తమ తరపున పనిచేయడానికి. ఇల్యూమినాటి అంటే ఏంటి? ఇల్యూమినాటి అనేది బహువచనం. ఇల్యూమినాటస్ అనే లాటిన్ పదానికి ఇంగ్లీష్ రూపాంతరం. ఇల్యూమినాటి అంటే ఒక సమూహంలో ఉండే వ్యక్తుల యొక్క పేరు లేదా సొసైటీ. ఇల్యూమినాటి అనే పదం 15వ శతాబ్దం నుండి వాడుకలో ఉంది. అయితే మొదటిసారిగా 1776లో అడమ్ మిషన్ బవేరియాలో బవేరియన్ ఇల్యూమినాటిని స్థాపించాడు. బవేరియన్ ఇల్యూమినాటిలో యూరోప్లోని ప్రముఖ రచయితలు, సిద్ధాంతకర్తలు సభ్యులుగా ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ పనులు చాలా రహస్యంగా ఉండేవి. అలాగే సీక్రెట్ కోడ్తో సమాచారం ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు. బవేరియన్ ఇల్యూమినాటి సొసైటీ వ్యవహారాలు రహస్యంగా ఉండటం చేత 1785లో అప్పటి బవేరియన్ ప్రభుత్వం ఆ సంస్థ నిషేధించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇల్యూమినాటి అంటే అదొక ఊహ మాత్రమే అనేవాళ్ళు ఉన్నారు. లేదు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇల్యూమినాటి యాక్టివ్గానే ఉంది అనేవాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ ఇల్యూమినాటికి మత పట్టింపులు అనేవి ఉండవంటూనే మూలాలు వాటికన్తో ముడిపడి ఉన్నాయంటారు. మొదటి ఆదేశం వాటికన్ నుండే వస్తుందంటారు. ఆదేశాలు అమలయ్యే క్రమం ఇలా ఉంటుంది. వాటికన్ ఇల్యూమినాటి డీప్ స్టేట్ అమెరికా అధ్యక్షుడు ఇల్యూమినాటిని డీప్ స్టేట్ అని పిలవడం మొదలుపెట్టారు ఇటీవల. డీప్ స్టేట్ అంటే అమెరికన్ ఆయుధ, ఫార్మా, ఆర్థిక సంస్థలతో కూడింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా అతను లేక ఆమె కేవలం తోలుబొమ్మలు మాత్రమే. ఇల్యూమినాటి అనే సమూహం రహస్యంగా ఉంటుంది తప్పితే ఎవరి పేర్లు బయటకు వినిపించవు లేదా వ్యక్తులు కనిపించరు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు మరియు మీడియాలో ప్రస్తావన ఉండదు. ప్రపంచంలో 90% మీడియా, అది ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు కావచ్చు, ఇల్యూమినాటి చేతిలో ఉన్నాయి. అందుకే ఎలాంటి ప్రచారం ఉండదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇదే ఇల్యూమినాటికి చెందినవే ప్రతిరోజు ఉదయం లేవగానే వాడే బ్రష్, టూత్పేస్ట్, సబ్బుల దగ్గర నుండి విమానాలు, ఆటోమొబైల్, ఔషధాలు, ఆయుధాలు మరియు ఇతర అవసరాలను తీర్చేవి వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటాయి. రష్యా, చైనాకి చెందినవి ఈ సమూహంలోకి రావు. అలా అని ఇల్యూమినాటికి కమ్యూనిస్టులకు వ్యతిరేకం కాదు. ఇదే ఇల్యూమినాటి రష్యన్ జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడడానికి, కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని అమలు చేయడానికి జోసెఫ్ స్టాలిన్కి నిధులు సమకూర్చింది. బోల్షవిక్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, ఇలా పెద్ద లిస్టే ఉంటుంది. ఇల్యూమినాటి నిధులు అందించి రాచరిక వ్యవస్థను కూల్చడానికి చేసిన ప్రయత్నాలు. సో కమ్యూనిజం, సోషలిజం, ప్రజాస్వామ్యం లాంటి పదాలను వాడి ప్రభుత్వాన్ని కూల్చడం అనేది ఇల్యూమినాటి చలవే. అసలు పేర్లు ఎప్పటికీ బయటికి రావు. ఇల్యూమినాటికి వ్యతిరేకంగా పనిచేస్తే చివరికి అమెరికా అధ్యక్షుడిని కూడా హత్య చేయగలరు. జాన్ F కెనడీ హత్య ఒక ఉదాహరణ. ఓ పాలస్తీనా మద్దతుదారుడు జాన్ F కెనడీ హత్య చేసినట్టుగా బయట ప్రపంచానికి తెలుసు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా అధ్యక్షుడు ఒకే ఒక వ్యక్తి హత్య చేయగలడా? ప్రజలు సుఖంగా జీవించడానికి అవసరమయ్యే ఆహార పదార్థాలు, వైద్య చికిత్స, మందులు, దేశ రక్షణకు అవసరమయ్యే ఆయుధాలు, ఎలక్ట్రానిక్, వైద్య చికిత్సకు అవసరమయ్యే అధునాతన పరికరాలు, ప్రజలకు సమాచారం ఇచ్చే మీడియా, వ్యవసాయ ఎరువులు, పురుగు మందులు, పీడ పురుగుల్ని సృష్టించే మందులు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా ఉంటుంది ఇల్యూమినాటి అదుపులో ఉండేవి. మరి డబ్బు సంగతి ఏంటి? ప్రపంచంలో అన్ని దేశాల్లో జరిగే ఆర్థిక లావాదేవీలో 70% ఇల్యూమినాటి చేతుల్లో జరుగుతుంటాయి. ఇల్యూమినాటి ప్రపంచ ఆర్థిక లావాదేవీలు కంట్రోల్ చేస్తుండటమే కాదు, స్వయంగా పెట్టుబడులు పెడుతూ పేద దేశాన్ని ధనిక దేశంగా మార్చగలదు, లేదా ధనిక దేశాన్ని పేద దేశంగా మార్చగలదు. ప్రపంచ కుబేరుడిని పేదవాడిగా మార్చగలదు, పేదవాడిని కుబేరుడిగా మార్చగలదు. స్టాక్ మార్కెట్ అది ఏ దేశందైనా సరే ఇల్యూమినాటి పెట్టుబడులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ అనేది పెద్ద అబద్ధం. అది సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రమే నిజం. సంస్థాగత పెట్టుబడిదారుల పేర్లు బయటికి రావు. మాస్టర్ కార్డు, వీసా కార్డులతో పాటు అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు జరిగేది స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా. స్విఫ్ట్ సిస్టమ్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తారు? G10 దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంక్. స్విఫ్ట్ సిస్టమ్ ఆపరేట్ అయ్యేది బెల్జియంలో కాబట్టి నేషనల్ బ్యాంక్ ఆఫ్ బెల్జియం NBBకి స్విఫ్ట్ లావాదేవీల మీద పట్టు ఉంటుంది. సహజంగానే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్కి కూడా స్విఫ్ట్ మీద పట్టు ఉంటుంది. మరి స్విఫ్ట్కి యజమాని ఎవరు? సహకార పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్విఫ్ట్కి యజమానులు. అంతా బాగుంది కదా.
ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రపంచ దేశాల సభ్యులే, కానీ ఇల్యూమినాటి మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ మిగతా దేశాల మాట చెల్లుబాటు అయిన ఉదంతాలు ఉన్నాయా? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి యాజమాన్య పద్ధతిలో ఎవరు ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరుపుతారో వాళ్ళు తాత్కాలిక యజమానులు అవుతుంటారు. 2000కి పైగా ఉన్న సభ్యుల్లో ఎవరి తరపున ఎక్కువ లావాదేవీలు జరుపుతున్నారో తెలియని స్థితిలో యజమానులుగా ఉంటారు. రబరీదేవి ముఖ్యమంత్రి కానీ నడిపేది లాలూ ప్రసాద్ యాదవ్. ఇక్కడ 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి, అక్కడ 3 ఏళ్లకోసారి పారదర్శకంగా యజమానులు మారుతూ ఉంటారు. స్విఫ్ట్ సిస్టమ్ వివిధ దేశాల రిజర్వ్ బ్యాంక్స్తో పాటు ప్రైవేట్ ఆర్థిక సంస్థల యజమానులుగా ఉంటారు. కానీ యూరోప్ దేశాలదే ఆధిపత్యం, కంట్రోల్ చేసే G10 దేశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఎక్కువ నిధులు ఇచ్చేది అమెరికానే, కానీ WHOకి అధిపతిగా వేరే దేశం వాళ్ళు ఉంటారు. కానీ అమెరికా చెప్పినట్టు చేయాలి. ఏ దేశం కన్నా రుణం కావాలంటే ప్రైజ్ వాటర్ కోపర్ PwC లాంటి సంస్థ చేత ఆడిటింగ్ చేయిస్తేనే IMF, ప్రపంచ బ్యాంక్ లేదా అమెరికా నుండి రుణం దొరుకుతుంది. అంటే ప్రతి దేశపు ఆర్థిక స్థితి ఎలా ఉందో PwC లాంటి ఆడిటింగ్ సంస్థ ద్వారా అమెరికాకి తెలిసిపోతుంది. ఇక ఏ దేశం నుండి ఏమేం కొంటుంది స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా డాలర్ కదలికలు తెలిసిపోతూ ఉంటుంది. పెట్రోడాలర్ ద్వారా డాలర్ అంతర్జాతీయ మార్గద్రవ్యం ఏర్పాటు చేశారు కాబట్టి స్విఫ్ట్ సిస్టమ్ అవసరం ఏర్పడి తద్వారా అన్ని దేశాల లావాదేవీలు తెలుసుకునే వీలు కలిగింది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్, ఇది తరచూ మనం వినే మాట, వాక్యం. అబ్బో అన్ని దారులు రోమ్కే చేరుకుంటాయంటే చాలా గొప్పగా ఉంటుంది కదా, కానీ నిజమేంటో తెలుస్తే మనం ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని అనం. జూలియస్ సీజర్ రోమ్ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల నుండి రోడ్లు వేయించి వంతెనలు కట్టించి ఆ ప్రదేశాల నుంచి డబ్బు దోచుకుని వచ్చి రోమ్లోని వాటికన్లో దాచేవాడు. అందుకే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే నానుడు పుట్టింది. రోడ్లు వేసి వంతెనలు కట్టి రోమ్ నగరానికి చేరుకునేట్టుగా చేశారని గొప్పలు చెప్పుకోవడం వెనక దోచుకున్నది సులభంగా రవాణా చేసుకోవడానికి. బ్రిటిష్ వాళ్ళు రోడ్లు వేశారు, వంతెనలు కట్టారు, రైల్వే లైన్లు వేశారు అనేది కూడా దోచుకున్నది రవాణా చేయడానికి. సో ఇల్యూమినాటి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇల్యూమినాటి ఎంత రహస్యంగా ఉంటుందో ఒక ఉదాహరణ, అది ఇటీవల జరిగిన సంఘటనతో ముడిపడి ఉన్నది, చెప్పి ముగించేస్తాను. బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్కి చెందిన యుద్ధ విమానాలు పూర్తిగా బ్రిటన్ ప్రభుత్వానికి చెందినవి. ముఖ్యంగా రాయల్ ఎయిర్ ఫోర్స్ RAFకి చెందిన F-35 జెట్ ఫైటర్స్ లీజు లేదా అద్దె పద్ధతిలో నడుపుతోంది. బ్రిటన్కి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్కి F-35లని లీజుకి ఇచ్చేంత డబ్బు ఎవరికి ఉంటుంది? లాకీడ్ మార్టిన్ కాదు. F-35ని తయారు చేసే లాకీడ్ మార్టిన్ అద్దెకి లేదా లీజుకి ఇవ్వదు, అమ్ముతుంది. అది అమెరికా మిత్ర దేశాలకు మాత్రమే అమ్ముతుంది. మరి బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ F-35లు ఎవరు లీజుకి ఇచ్చారు? వివరాల్లోకి వెళ్తే మొత్తం 10 షెల్ కంపెనీలు కలిపి F-35లను రాయల్ ఎయిర్ ఫోర్స్కి లీజుకి ఇచ్చాయి. సదరు సంస్థలు షెల్ కంపెనీలు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే వాటి వివరాలు గోప్యంగా ఉంచబడ్డాయి. ఈ 10 షెల్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టింది కొన్ని రహస్య సంస్థలు అమెరికాలో ఉన్నాయి, కానీ వివరాలు క్లాసిఫైడ్గా ఉంచబడ్డాయి. ఇల్యూమినాటి అంటేనే రహస్య సొసైటీ కదా. బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేది లీజు పద్ధతిలో యుద్ధ విమానాలు నడుపుతుందంటే లీజు డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు? లాకీడ్ మార్టిన్ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అయిన డీప్ స్టేట్లో భాగం అంటే డీప్ స్టేట్ ఇల్యూమినాటికి, అలాగే ఇల్యూమినాటి డీప్ స్టేట్కి డబ్బు చేరుతుంది. తయారీదారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు వేరువేరుగా కనబడుతున్న అంతా ఒకటే. లీజుకి ఇచ్చిన షెల్ కంపెనీలు వాళ్ళవే. డబ్బు బ్రిటన్ టాక్స్ పేయర్స్వి. హైర్ విత్ APSRTC అని మనం చూస్తున్నాం కదా. RAF F-35లు హైర్ విత్ ఇల్యూమినాటి అన్నమాట. నెల రోజులకు పైగా RAF F-35B తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఉండిపోవడానికి కారణం లీజ్ అగ్రిమెంట్లో స్పష్టత లేకపోవడం. లేకపోతే RAF సొంత విమానం అయితే అలా వదిలేస్తుందా అన్ని రోజులు? ఆర్బిట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి 4 రోజులు పట్టిందనమాట. ఇల్యూమినాటి ఎంత రహస్యంగా ఉంటుందో, మరి ఎంత ప్రమాదకారో తెలుసుకోవడానికి ఇదంతా చెప్పుకోవాల్సి వచ్చింది. నో, దెర్ ఈజ్ నథింగ్ రిలీజియస్ దట్ అట్రాక్ట్స్ ఇల్యూమినాటి. మనీ అండ్ పవర్ టు రూల్ ద వరల్డ్ విత్ సొసైటీ. సో ఇల్యూమినాటి అనే రహస్య సొసైటీ మోడీజీని తీవ్రంగా వ్యతిరేకించడంలో అర్థం ఉంది. అన్ని దారులు రోమ్ నగరానికి, అందరి నేరగాళ్ళు దోపిడీదారులు లండన్కే. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల డ్రగ్స్ వ్యాపారం చేసేవాళ్ళు తమ అక్రమ సంపాదన లండన్ బ్యాంకుల్లో దాచుకోవచ్చు, అక్కడే స్థిరపడిపోవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు, సైనిక జనరల్ డాలర్లతో లండన్ బారిపోయి రాజకీయ శరణార్థిగా అక్కడ ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ సంపద అక్కడ బ్యాంకుల్లో ఉంటుంది. కాబట్టి అక్కడ చట్టాలు వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా రూపొందించారు ముందు జాగ్రత్తగా. సిబిల్ ఎవరిది? సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్లో ఇండియా ఉంది అని పొరపాటు పడకండి. సిబిల్ మాతృక సంస్థ ట్రాన్స్ యూనియన్ అమెరికా, ఒక అమెరికన్ గ్లోబల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థ, ప్రైవేట్ సంస్థ, అంతేగాని భారత ప్రభుత్వ సంస్థ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మోడీజీ దగ్గర ఎలాంటి అక్రమ సంపద లేదు. మోడీజీ భారత ప్రధానిగా ఉన్నంతకాలం తమ మనుగడ కష్టమవుతుందని ఇప్పటికిప్పుడు నిర్ణయానికి రాలేదు. మోడీజీ 2వ ప్రధానిగా ఎన్నికైనప్పటి నుంచి తన పథక రచన మొదలుపెట్టి అమలు చేస్తూ వస్తుంది ఇల్యూమినాటి. ప్రస్తుతం సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తుంది. అవేంటో 2వ పార్ట్లో చెప్తానంటున్నారు.